వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేశినేని బ్రదర్స్. మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, కేశినేని నాని ఒకవైపు, కేశినేని చిన్ని ఒకవైపు విజయవాడ ఎంపీ పరిధిలో ఈ ఇష్యూతో చాలాసార్లు టీడీపీ అధిష్టానానికి తలనొప్పులు అయితే వచ్చాయి. ఎట్టకేలకు కేశినేని నాని గత 5 ఏళ్లుగా తమను ఇబ్బంది పెడుతూ వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఒక తిరువురు ఇన్సిడెంట్ తర్వాత కేశినేని నానిని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అదే స్థానంలో చిన్నికి ప్రయారిటీ ఇస్తూ వచ్చారన్న కొన్ని వాదనలు కూడా వినిపించాయి. అయితే ఇదే సమయంలో కేశినేని నాని పార్టీ నుంచి తప్పుకొని ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ రేస్లో ఉన్నారు. ఆయన ప్రజెంట్ విజయవాడ ఎంపీ టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ కొన్ని ప్రాబిలిటీస్ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేస్తున్న వాదనలు వస్తున్నాయి. కానీ ఆల్మోస్ట్ కేసీఆర్ నానినే వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి టీడీపీ నుంచి ఈ విషయంలో ఒక నెగోషియేషన్ అయితే ఉంది. నాని లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని ఢీకొట్టడానికి చిన్ని అయితే ఎంతవరకు సరిపోతాడన్న కొన్ని వాదనలు ఉన్నాయి. బట్ జనసేన టీడీపీ కూటమి రేపు కలిసి పోటీ చేస్తుంది కాబట్టి అభ్యర్థిగా చిన్నిని నిలబెట్టినా ఈజీగా అక్కడి నుంచి గెలిచి బయటపడతారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అంటే ఈరోజున చిన్నిని పెట్టాలా, గద్దె రామ్మోహన్ పెట్టాలా, లేకపోతే ఇంకా ఎవరినైనా విజయవాడ నుంచి ఎంపీగా నిలబెట్టాలన్న అంశంలో మాత్రం టీడీపీ వైపు నుంచి ఇంకొక క్లారిటీ అయితే లేదు. అంటే కేసీఆర్ నాని ఇంకొక పార్టీలో ఉన్నప్పటికీ, కేసీఆర్ చిన్ని టీడీపీలో ఉన్నప్పటికీ ఈరోజున ఈ అన్నదమ్ముల ఇష్యూ మాత్రం నిజంగా టీడీపీ అధిష్టానానికి ఒక తలనొప్పి వ్యవహారంగానే మారిందనుకోవాలి. అయితే అలాంటి తలనొప్పే మరో చోటు కూడా మరో కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీ అధిష్టానానికి చికాకు పుట్టిస్తున్న అంశంగా మారిందనుకోవాలి. ఆ కాన్స్టిట్యున్సీ ఏదో కాదు, ఒంగోలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఒంగోలు ఉంది. 2014 కంటే ముందు నుంచి చెప్పుకున్నట్లయితే దామచర్ల జనార్దన్ తండ్రి దామచర్ల ఆంజనేయులు లాంటి వాళ్ళు అత్యంత కీలకంగా అక్కడి నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ప్రకాశం జిల్లా రాజకీయాలని కర్ణం బలరాం లాంటి వాళ్ళకంటే ఎక్కువగానే చక్రం తిప్పిన చరిత్ర కూడా ఆంజనేయులకు ఉంది. ఇక ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఆయన వారసుడుగా జనార్దన్ ఎంట్రీ ఇచ్చున్నారు. 2014లో జనార్దన్ బాలినేనిని ఓడించి మరీ ఒంగోలు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూస్తే 2019 ఎన్నికల్లో బాలినేనికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చున్నారు. బాలినేని అక్కడి నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యున్నారు. ఇప్పుడు మాజీ అయ్యారు రెండోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా. ఇక అటు లోకేష్ పాదయాత్ర మొదలుకొని ఒంగోలులో చంద్రబాబు నాయుడు గత ఏడాది కంటే అంతకుముందు ఏడాది నిర్వహించిన 2022లో నిర్వహించిన మహానాడు వరకు కూడా అత్యంత కీలకంగా జనార్దన్ రెడ్డి హైలైట్ అవుతూ వచ్చారు. అనేక రకాలుగా పార్టీకి పూర్తి స్థాయిలో ఆయన అక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. రీగైన్ చేసే ప్రయత్నం చేశారు ఈ 4.5 ఏళ్ల కాలంలో పార్టీని. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందనుకోవాలి. ఆయన సొంత బాబాయ్ కొడుకైన దామచర్ల సత్య ఈ రోజున జనార్దన్కి అడ్డుపడుతూ వస్తున్నారు. తను కూడా ఆ స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు కాబట్టి ఆల్రెడీ ఒక ఛాన్స్ ఎప్పుడైతే 2014లో ఒక ఛాన్స్ జనార్దన్కి ఇచ్చారు కాబట్టి ఈసారి ఆ టికెట్ తనకే ఇవ్వాలంటూ కూడా ఈరోజు దామచర్ల సత్య పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరు ఆధిపత్య పోరుతో అనుచరుల మధ్య ఒక ఈగో క్లాషెస్తో ఒంగోలులో పోటాపోటీగా ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అయితే పార్టీ అధిష్టానం మాత్రం జనార్దన్ కటు వివాదరహితుడిగా ఒక సౌమ్యుడిగా అయితే పేరుంది. అందుకే ఈరోజు దామచర్ల జనార్దన్ కంటిన్యూ చేసే అవకాశం అయితేనే ఎక్కువగా ఉంది. అటు లోకేష్ పాదయాత్రలో కానీ ఇటు చంద్రబాబు నాయుడు దగ్గర కానీ అదే స్థాయిలో జనార్దన్కు ప్రయారిటీ ఉంటూ వచ్చింది బాలినేని ఓడించిన వ్యక్తిగా 2014 ఎన్నికల సమయంలో. అయితే ఇప్పుడు సత్య లాంటి వాళ్ళు అడ్డుపడుతున్న తీరు మాత్రం ఇక్కడ విజయవాడ సీట్ని అయితే తలపిస్తుంది అనుకోవాలి. అయితే ఈరోజు కేసీఆర్ అవతల పార్టీలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో ఇక్కడ నుంచి చిన్నికి టికెట్ ఇస్తే ఎంతవరకు ఆయన గెలుస్తారా అనేది ఒక అనుమానం టీడీపీకి. ఇవ్వకుంటే మరి చిన్ని రెబల్గా మారే అవకాశం ఉందా అనేది కూడా మరొక చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో వేరే ఒంగోలులో తీసుకున్నా ఇక్కడ దామచర్ల జనార్దన్కు టికెట్ ఇచ్చినట్లయితే ఆయన బ్రదర్ అయిన సత్య ఎంతవరకు కూడా టీడీపీకి కన్విన్సింగ్గా ఆయన వైపు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందనేది ఒక చర్చ. అలా కాకుండా తిరుగుబాటు నేతగా మారినట్లయితే ఒంగోలులో కూడా ఒక తలనొప్పి తప్పదా అన్న చర్చ ఉంది. ఎందుకంటే బాలినేని అసంతృప్తిగా ఉన్న కారణంగా ఆయన పార్టీని వీడి అటు జనసేనలోకి ఇటు టీడీపీలోకి వస్తారనే ప్రచారం ఉంది. ఆయనకి అక్కడ ఎక్కడ కోరినా ఒంగోలు నుంచి అయినా టికెట్ ఇచ్చే అవకాశం ఉందనేది మొన్నటి వరకు జరిగిన చర్చ. కానీ ఈరోజు బాలినేని బతిమాలి బామాలి ఆయన్ని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. సో ఈరోజు బాలినేని లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ని ఎదుర్కోవాలంటే అంతకంటే రెట్టింపుగా జనార్దన్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. జనార్దన్కి టికెట్ ఇచ్చినట్లయితే ఈరోజు ఆయన తమ్ముడు రెబల్గా మారినట్లయితే అక్కడ నిజంగానే టీడీపీ జనసేన కూటమి అయోమయంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ ఇష్యూని అటు కేసీఆర్ని చిన్ని ఇష్యూతో పాటు ఇటు సత్య అండ్ జనార్దన్ ఇష్యూని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా ఎన్నికల నాటికి ఈ అంశాన్ని సార్ట్అవుట్ చేస్తారు అన్న ఇష్యూ మాత్రం ఈ రోజున అటు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇటు విజయవాడ రాజకీయాల్లో కూడా ఈ అంశాలన్నీ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.